మనం జనరల్గా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే రైతులు ముఖ్యంగా కంపల్సరీగా వారు బెడ్ టు బెడ్ 8 ఫీట్లు మొక్కకు 3 ఫీట్లు తీసుకోవాలి. సో ఈ ల్యాండ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా మీరు బెడ్లు వేసుకొని వంకాయ సాగు చేసుకోవాలి వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు బెడ్ టు బెడ్, ఇప్పుడు ఇది ఒక బెడ్, ఇది బెడ్, తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక బెడ్, ఈ బెడ్ నుంచి ఈ బెడ్, ఇది మధ్యలో మీకు బెడ్ మాదిరి కనబడుతుంది కానీ ఇది బెడ్ కాదు, మధ్యలో దుక్కి బాగా వచ్చింది కాబట్టి మనకు మట్టి బాగా వచ్చింది మట్టి కాబట్టి దీన్ని మనము ఈ మల్చింగ్ కవర్ వేసేటప్పుడు మల్చింగ్ కవర్ పైన వేయడానికి ఈ మట్టిని మనము మల్చింగ్ కవర్ మీద వేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ మీకు డ్రిప్ పైపు లైనర్స్ కనబడుతున్నాయి, ఇది ఒక బెడ్, తర్వాత ఇది ఒక బెడ్, అంటే ఇటు రెండు మధ్యలో 8 ఫీట్ల దూరం ఉంది. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఈ బెడ్లు ఈ విధంగా 8 ఫీట్ల దూరంలో కాకుండా లాటరల్ పైపులు చూసినట్లయితే మీరు ఈ లాటరల్ పైపులు 2 ఉన్నాయి. ఇక్కడ జనరల్గా ఒకటి వేసుకుంటారు, 2 పైపులు మనం వేసుకోవాలి. ఎందుకంటే మనకు వాటర్ అనేది సరిపోయేంత ఉండాలి. ముఖ్యంగా సమ్మర్లో ఎండాకాలము కంపల్సరీగా మీకు వాటర్ సరిపోయేటట్టు ఉండాలి కాబట్టి ఒక పైపు ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపల్సరీగా 2 లాటరల్ పైపులు వేసుకోవాలి. వేసుకుంటే మనకు బాగుంటుంది. ఈ మొక్కకు మధ్యలో మనకు 3 ఫీట్లు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనము బెడ్లు అనేది వేసుకోవాలి, లాటరల్ పైపులు వేసుకోవాలి. కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకునే రైతులు అప్పుడే మంచి దిగుబడి తీసుకుంటాం. లేదు కొందరికి వీలవుతలేదు మామూలు పద్ధతిలో చేస్తారంటే, ఒకవేళ మీకు ఇటువంటి అవకాశం చేయలేకపోతే మీరు మామూలుగా సాగు చేసుకోండి. కంపల్సరీగా ఈ విధంగా బెడ్లు తయారు చేసుకున్నప్పుడు బెడ్ల పైన కూడా మనము పూర్తిగా పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, DAP, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఇవన్నీ వేసుకొని మనం ఈ విధంగా బెడ్ తయారు చేసుకోవాలి. కంపల్సరీగా ఈ బెడ్ హైట్ వచ్చేసి మనకు దాదాపు ఒక 1 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ మధ్యలో మనకు ఏదైనా గడ్డి ఇది ఉంటుంది. దానికి మనం స్టార్టింగ్లో ఒక 1 మంత్ వరకు మామూలు గడ్డి మందు కొట్టుకోవచ్చు. తర్వాత వేర్లు కూడా చాలా పెరుగుతాయి కాబట్టి గడ్డి మందు కొట్టుకోకుండా పవర్ టిల్లర్ కానీ పవర్ వీటర్ కానీ ఏదో ఒకటి ఉపయోగించి మీరు వీలైనంత వరకు గడ్డిని తీసుకుంటే మనకు మంచి వేర్లకు గ్రాఫ్టింగ్ వంకాయ వేర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యలో ఉన్న గడ్డిని మీరు ఆ పవర్ టిల్లర్ పవర్ వీటర్తో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనము గ్రాఫ్టింగ్ వంకాయకు బెడ్లు అనేది లాటరల్ పైపులు అనేది వేసుకోవాలి.